హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో దొండకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా బెండకాయ, దొండకాయ, కాకరకాయ అంటే చిన్నపిల్లలకు ఇష్టం ఉండదు. కానీ ఈ విధంగా చేయడం ద్వారా పిల్లలు దొండకాయలను చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా దొండకాయలు తీసుకొని వాటిని చిన్న కట్ చేసుకుందాం. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇందులో సాధ్యమైనంత వరకు ఎన్ని పీసులు చేయగలుగుతామో అన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న ముక్కలు చేయడం ద్వారా నూనెలో చాలా తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని దొండకాయలు కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, దొండకాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్నాము. అయితే చాలామంది దొండకాయలను గుండ్రంగా పొడవుగా కట్ చేస్తూ ఉంటారు. వాటిని పిల్లలు ఇష్టంగా తినరు. ఈ విధంగా చిన్నగా చేయడం వలన పిల్లలకు దొండకాయలు తింటున్న విషయం వాళ్ళకి అర్థం కాదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై చేయడానికి కావలసిన సామాగ్రి ఒకసారి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, తగినంత మిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, కారం, ఉప్పు, పసుపు. ఫ్రెండ్స్, ఒక పాన్ తీసుకొని తగినంత నూనె వేసుకొని వేడి చేసుకుందాం. నూనె వేడైందో లేదో ఈ విధంగా టెస్ట్ చేసుకుంటే తెలిసిపోద్ది. ముందుగా అందులో జీలకర్ర వేసుకుందాం. మరియు ఆవాలు, శనగపప్పు, మినపప్పు. వీటిని కొంచెం ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇవన్నీ ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, తగినంత పసుపును కలుపుకుందాం. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ప్యాన్లో వేసుకుందాం. మనం వేసుకున్న ఈ దొండ ముక్కలను కూడా ఎర్రగా అయ్యే విధంగా ఫ్లేమ్ను స్లిమ్లో పెట్టుకుందాం. సరిపడినంత కారం కలుపుకోండి. తర్వాత ఉప్పు కూడా వేసుకుందాం. కారం, ఉప్పు రెండు కలిసే విధంగా మన ఫ్రైని ఇలా కలుపుతూ ఉండాలి. 2 minutes వరకు మనం కుక్ చేసుకుందాం. దానికి కొత్తిమీరను యాడ్ చేసి మనం దించేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా దొండకాయ ఫ్రై రెడీ అయింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత
మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.